నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఆదోని మండలం నెట్టేకల్ గ్రామంలో శివాలయంలో 12వ వార్షికోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు ఉదయం గంగా పూజ, రుద్రాభిషేకము, హోమము ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. గత 12 సంవత్సరాలుగా అంచెలంచెలుగా గుడి అభివృద్ధి చేస్తూ శివమ్మవ్వ దీనికి నిత్యము ఆరాధిస్తూ ఉదయాన్నే గుడి శుభ్రం చేసుకుంటూ పూజలు చేస్తూ గత 15 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల నుండి శివమ్మవ్వ ఆమె ఆధ్వర్యంలోనే గుడి డెవలప్ చేస్తున్నారు. దానికి మాతోటి భక్తులు కూడా శాతనైత సహాయము, ఇక్కడ రిటైర్డ్ డిఎస్పి రఘునాథాచార్య గారు, కాంట్రాక్టర్ రవి, కాంట్రాక్టర్ పాండురంగారెడ్డి వాళ్ళు సహకరిస్తూ వాళ్ళు తోచిన సాయంతో గుడి అభివృద్ధి చెందుతుంది. మరియు గ్రామస్తులు కూడా వాళ్ళకి తోచిన సాయం చేస్తూ అందరూ గ్రామం బాగుండాలా, శాంతిగా ఉండాలని చెప్పి ఈ గుడి డెవలప్ చేయడము. ఈరోజు 12వ వార్షికం ఘనంగా జరుపుకుంటున్నాము. నా పేరు శేషిరెడ్డి, ఆదోని మండలం మండిగిరి మాజీ సర్పంచ్. పేరు రఘునాథాచారి, రిటైర్డ్ డిఎస్పి. ఈ ఆదోని పట్టణానికి సుమారు 50 సంవత్సరాల నుంచి నాకు అనుబంధము. అందుకే రిటైర్ అయినా కానీ వీళ్ళందరి మధ్యలో ఉండాలని అన్ని వదిలి నేను ఇక్కడ ఉన్నా. దానికి కూడా శేషిరెడ్డి, పాండు, రవి ఇంకా ఈ హీరోలు అందరూ కూడా నన్ను అంత గౌరవించి బాగా చేస్తున్నారు. నేను కూడా ఈ టెంపుల్కు కావాల్సినంత సహాయం చేయాలని నా శాయశక్తుల కృషి చేస్తా. మా మిత్రులందరూ కలిసి ఈ గుడి డెవలప్మెంట్కి చాలా చేయాల్సింది. ఒక కళ్యాణ మండపం కూడా నేను విలేజర్స్కి చెప్పినాను. ఆ పక్కన సైట్ ఉంది, ఆ సైట్ ఎవరన్నా దాతలు ఇస్తే దానికి డోనర్స్ని కూడా మాట్లాడుకొని ఒక చిన్న కళ్యాణ మండపం కూడా కట్టి ఈ గుడి డెవలప్మెంట్కు నా శాయశక్తిలో కృషి చేస్తాను. రెండోది, శివమ్మవ్వ 185 రోజులు దీక్ష చేసి ఆ దీక్ష యొక్క ప్రతిఫలం ఈరోజు ఈ రూపంలో తీర్చుకునింది. ఆమె కూడా మనము సర్వదా కృతజ్ఞులై ఉంటాము. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి గుళ్ళను దత్తత తీసుకుని వారికి తోచిన సహాయం ఇస్తూ ప్రజలకు మంచి చేయాలని నా హృదయపూర్వకంగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ నెట్టకల్ గ్రామంకి ఇక్కడ వచ్చినాను అంటే ఆ దైవ సంకల్పము, ఇక్కడ ఉన్న ఈశ్వరుడు, తర్వాత శివమ్మ ఒక ఆశీర్వాదంతోనే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వాతావరణము అది చాలా బాగా ఉంది. తర్వాత ఇది 12వ వార్షికోత్సవము చాలా ఘనంగా కూడా జరిపినారు. ఇది చూస్తూ ఉంటే ఇంకా ముందు కూడా ఇంకా బాగా జరగాలని, తర్వాత అందరు సహకారం అందిస్తే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీళ్ళు కాంపౌండ్ వాల్ కట్టాలని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఉన్న దాతలు అందరూ సహకారం ఇస్తే తొందరగా కూడా అవుతుందని నేను ఇచ్చేస్తున్నాను. నా పేరు సుబ్రహ్మణ్యము, వ్యాపారవేత్త. థ్యాంక్ యూ. ఈ వయసు అంతా ఇక్కడ నా 20 ఏళ్ళ వయసులో నుండి ఈ పరమాత్మకి చెందిన ఈ ఊర్లోన 20 ఏళ్ళ వయసులో నుండి అక్కడ 12 ఏళ్ళు చేసి దేవాలయంని అక్కడి నుండి వదిలి మళ్ళీ ఇక్కడి నుండి ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బంది పెడితే కూడా నన్ను ఇబ్బంది ఎదుర్కోకున్నట్ల పరమాత్మ నా మీద సహకరించి ఈ పొద్దు ఇక్కడ ఈ దేవాలయం కూడా ఇక్కడ ఆ భగవంతుడు కాశీ విశ్వనాథ మన ద్వారాన కాదు, స్వయంగా అతనే పలికి ఇక్కడ ఈ ఊరికి వచ్చినాడు. మనకి ఏమి తెలీదు, నాను ఒక్క అమాయకురాలనే నయ్యా, నాకు ఏమి తెలీదు. ఆ స్వామి కృప ఈ నెట్టేకల్లోన ఆ స్వామి కృప ఉన్నదానికి ఇంతవరకు 30 ఏళ్ళ నుండి ఇక్కడ సేవ చేసింటాను. కాబట్టి ఎవరికి ఏమి తెలియదు ఈ ఊరిలోనే
ఒక్కరు కూడా తెలియదు. పరమాత్ముడు ఎక్కడ వచ్చాడో ఎక్కడ లేదో మనకు కూడా తెలుకోకున్నట్ల తెలిపి అగా నీ ద్వారా ఇక్కడ వస్తానని నాకు చెప్పిన మాట నిజమే. ఆ పరమాత్మది ఇక్కడ అందరికీ ఈ ఊరికి చల్లగా ఉండాలని కోరుతున్నాను. ఆదోని పక్కన ఏ గుడి లేదు, ఏమేమి లేదు. ఇప్పుడు 12 వాసం అయినాక అన్ని గుడి వచ్చింది, శాపం వచ్చింది, అందరూ ఇక్కడే వచ్చినారు. ఈ భక్తులంతా ఇక్కడ నెట్టేకలకే చేరినారు. 35 ఏళ్ళు ఈ పరమాత్మకి నా వయసు అంతా ఈ ఊర్లోన ఎన్ని రకాలు మాట్లాడినా కూడా వదులుకోకున్నట్ల పరమాత్మ సేవకి నిలబడి నా జీవితమే పరమాత్మ సేవ అంకితమే. నా సేవ శివుడు నాను. ఇది తిరిగింది కూడా నాన్న కాదు, ఆ పరమాత్ముడే. నాది ఏమి లేదయ్యా. ఇంతే. శివ ఓం నమ శివాయ.